ముగ్గు గీయడం అనేది భారతీయ సంస్కృతిలో చాలా పురాతన సంప్రదాయం. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఇంటికి శుభం, సానుకూల శక్తి తీసుకొచ్చే ఒక ఆధ్యాత్మిక విధానం కూడా. ముఖ్యంగా హిందూ మతంలో ముగ్గు గీయడాన్ని రోజువారీ శుభకార్యంగా భావిస్తారు. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి తలుపు ముందు ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతారని నమ్మకం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ముగ్గు గీయడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి, ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. ప్రతి ఇంట్లో ప్రధాన ద్వారం వద్దనే ముగ్గు వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ప్రధాన ద్వారం అనేది ఇంటి శక్తి ప్రవేశ ద్వారం. ఆ ప్రవేశంలో ముగ్గు వేయడం ప్రతికూల శక్తిని బయటే ఆపి శుభశక్తిని లోపలికి అనుమతిస్తుంది. కానీ చాలా మంది ఇంటి లోపల గదుల మధ్య ముగ్గు వేయడం అలవాటు చేసుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది తప్పు. ఎందుకంటే ఇంటి లోపల ముగ్గేస్తే ఆ ప్రదేశంలోని శక్తి సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా బెడ్రూమ్ల దగ్గర ముగ్గు వేస్తే ఆ గదిలో శాంతి, స్థిరత్వం తగ్గుతాయి. మనం ముగ్గు వేయడానికి ఉపయోగించే డిజైన్లు ఓం, స్వస్తిక్, లక్ష్మీదేవి పాదాలు, పుష్ప ఆకృతులు వంటివి ఇవన్నీ ఆధ్యాత్మికంగా పవిత్రమైన చిహ్నాలు. ఇంటి లోపల వేస్తే ఇంట్లో తిరిగేవారు వాటిపై అనుకోకుండా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది శుభశక్తిపై అడుగుపెట్టినట్లే అవుతుంది. వాస్తు దృష్టిలో ఇది శుభానికి అవమానంగా పరిగణించబడుతుంది. అందువల్ల ముగ్గు ఎల్లప్పుడూ ఇంటి వెలుపల ప్రధాన ద్వారం ముందు వేయడం ఉత్తమం. ముగ్గులో ఉపయోగించే రంగులు ప్రత్యేకంగా అర్థం కలిగి ఉంటాయి. ఈశాన్యం లేదా తూర్పు వైపున ముగ్గు వేస్తే పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులు ఉపయోగించడం మంచిది. ఈ రంగులు ఆ దిశలకు సంబంధించిన సానుకూల శక్తులను ఆకర్షిస్తాయి. దక్షిణ, నైరుతి దిశలో ముగ్గు వేయడం అనుకూలం కాదు. వాస్తు ప్రకారం ముగ్గు వేయడానికి ఉత్తమ ప్రదేశాలు ఇంటి ప్రధాన ద్వారం ముందు, పూజా గది వెలుపల, ఈశాన్య మూలంలో లేదా తులసి మఠం ముందు. ఈ ప్రదేశాల్లో ముగ్గు వేయడం ద్వారా ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, సుఖశాంతులు పెరుగుతాయని చెప్తారు.